టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు. డొల్ల పార్టీలో ఎవరి రాజకీయాలు వాళ్లు చేశారని విమర్శించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే పిఠాపురంలో పవన్ ని తప్పించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చు. మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ను కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా అనుకున్నట్టుంది. మరి ఎందుకు వాడుకోవట్లేదు తెలియదు కానీ. బట్ ఈజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్? ఇట్లనా జరగాల్సింది. ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది. ఇంత అపహాస్యం పాలు కావాలన్నా ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు. ఆయన తందాని కొంతమందికి టికెట్లు అనుకున్నాడు. ఆఖరణ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటర్ అయ్యాడు. ఈయన దారిన ఈయన గ్రూపులు ఈయన ట్రై చేస్తున్నట్టున్నాడు. మూడోది పొత్తు పెట్టుకుని వాళ్లతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు ఇచ్చిన విస్తరిలాగా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది. ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకొని, కాబట్టి నా అధికారం లాక్కున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకొని, నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకొని, నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనము అది బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా. ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు. తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ.